10th క్లాస్లో ఉన్నప్పుడు ఫిబ్రవరి మంత్ వచ్చిందంటే ఒకటే టెన్షన్. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్ అయిపోతుంది. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి. ఇంకో పక్క ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్. ఎవరి ఫేస్ చూసినా ఒకటే టెన్షన్. ఈలోపు హాల్ టికెట్స్ వచ్చేసాయన్న న్యూస్. ఈ హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ మాత్రమే కాదు, స్కూల్లో మన జర్నీ అయిపోయిందని చెప్పి ఒక రిమైండర్. నేమ్, రోల్ నెంబర్ అండ్ ఎవరి సెంటర్ ఎక్కడొచ్చిందో చూసుకోవడం. ఫ్రెండ్స్ అందరికీ ఒకే చోట అయితే అదొక హ్యాపీనెస్. స్కూల్ మొత్తం ఒకసారి మనం బ్యాచ్ని వేసుకుని తిరుగుతాం. ఆడుకున్న గ్రౌండ్, స్కూల్లో బెంచెస్ అండ్ గోడల మీద ఎప్పటికీ ఉండిపోయేలా మన నేమ్స్ రాయడం. తర్వాత మెయిన్ ఫంక్షన్ ఫేర్వెల్. మంచిగా రెడీ అయ్యి వస్తాం. మన క్లాస్ అమ్మాయిలందరినీ లంగావోనీలో చూడటం. పాటలు, డ్యాన్సులు, మన టీచర్ స్పీచ్లు, గ్రూప్ ఫోటోలు, స్లామ్ బుక్స్. ఎగ్జామ్స్ అయిపోయాక ఎవ్రీ ఇయర్ మనం కలవాలి అన్న ప్రామిస్ మధ్య ఒక రేంజ్లో జరుగుతుంది ఫంక్షన్. రిజల్ట్స్ వచ్చాక సర్టిఫికెట్ తీసుకోవడానికి వచ్చినప్పుడే సగం మంది ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కలుద్దాం అన్న ప్రామిస్ బ్రేక్ అయిపోయే మూమెంట్ అది. ఇంకా సర్టిఫికెట్ తీసుకుని స్కూల్ బయటికి వెళ్ళి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ గేట్ అండ్ బోర్డ్ చూడగానే కళ్ళ ముందు మెదులుతాయి మనం అక్కడ గడిపిన క్షణాలు, చేసిన కోతి పనులు. ఒకటా రెండా, కొన్ని వేల జ్ఞాపకాలు. మనం వదిలేది స్కూల్నే కాదు, మనలో సగాన్ని, పసితనాన్ని, జ్ఞాపకాలు అన్నింటినీ. మనం స్కూల్ని వదిలేసిన స్కూల్ విల్ నెవర్ లీవ్ అస్ కదా. ఉంటా అండి. ఇట్లు మీరే